వెల్కమ్ టు హైదరాబాద్ రియాలిటీ బస్. దిస్ ఈస్ గిరి. రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ అది కనుక మైనర్ పేరు మీద ఉంటే ఆ యొక్క ప్రాపర్టీని అమ్మడం కానివ్వండి, లేదంటే లీజ్కి ఇవ్వడం కానివ్వండి, లేదంటే మరొకరికి గిఫ్ట్ చేసి ఇవ్వడం కానివ్వండి కుదరదు. బేసిక్గా ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మాలి అంటే కోర్టు యొక్క పూర్తి అనుమతులతో అయితే అమ్మాల్సి ఉంటుంది. కోర్టు దగ్గర నుంచి అయితే కొన్ని పర్మిషన్స్ అనేది తీసుకోవాలి, లేదా వాళ్ళు మేజర్స్ అయ్యాక ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు రావడానికి కారణం కర్ణాటకలోని శామనూరు గ్రామంలో జరిగిన ఒక కేసు కారణం. అయితే 1971లో రుద్రప్ప అనే వ్యక్తి ఒక 2 ప్లాట్లు అయితే కొన్నారు. ఆ కొన్న 2 ప్లాట్లు కూడా మైనర్లు అయిన తన ముగ్గురు కుమారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడే ఆ యొక్క ప్రాపర్టీ అనేది మరొకరికి అమ్మేశారు. అయితే కొంతకాలానికి వీళ్ళు మేజర్లు అయ్యాక, వాళ్ళ పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ల్యాండ్ మరొకరికి అయితే అమ్మేశారు, శివప్ప అనే వ్యక్తికి. సో ఈ యొక్క ఫస్ట్ పర్చేస్ చేసిన పర్సన్కి, సెకండ్ పర్చేస్ చేసిన యొక్క పర్సన్కి లీగల్ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టు వరకు చేరుకుంది. సో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ అమ్మడానికి ఎటువంటి వీలు లేదు. అలా అమ్మినట్లయితే వాళ్ళకైతే కొన్న వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీ రైట్స్ అయితే రావు. కాబట్టి సెకండ్ పర్చేస్ చేసిన వాళ్ళకే దీని మీద అయితే పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీరు కనుక ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలంటే ఆ ప్రాపర్టీ అనేది మైనర్ల పేరు మీద ఉందా లేక మేజర్ పేరు మీద ఉందా పూర్తిగా తెలుసుకోండి. అది కనుక మైనర్ పేరు మీద ఉంటే ఖచ్చితంగా కోర్టు నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ కోర్టు నుంచి ఈ యొక్క ఎన్ఓసి తీసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకునే విధంగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.